ఎంతసేపు ఈ లోకపరమైన సుఖాలు కాకుండా తండ్రి మేము పరీక్షించబడుతున్నాం, మేము మీ చేత గమనించబడుతున్నాం. నా తండ్రి దేవ, ఈ లోకం యోగ్యమైనది కాదు అని మీరు చెప్పినారు. అంతేకాకుండా లోకమంతా కూడా నటనని కూడా మీరే చెప్పారు. ఆ నటనంతా కూడా గతించిపోయే రోజు ఒకటి రాబోతుందన్నారు. ఆశలు అంటే పరుగులు ఎత్తుతున్నారు, ఆశలన్నీ గతించిపోయే రోజు ఒకటి రాబోతుందని కూడా మీరు చెప్పారు. కాబట్టి తండ్రి, మొదట మీతో మేము సమాధానం, మొదట మిమ్మల్ని మేము తెలుసుకుని తండ్రి మీ ద్వారా మేము జీవిస్తున్నాం అనేటువంటి స్పృహ కలిగి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించేటట్లు అబ్రహాంకి ఇచ్చినటువంటి కృప మా అందరికి ప్రసాదించమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు, ఒక్కటే తెలుసు, మిమ్మల్ని నమ్మటమే తెలుసు. ఆయనకి మాకెన్నో తెలుసు, నమ్మటం తెలియకుండా పోయింది. తండ్రి, నమ్మటమే మాకు ఇవ్వండి తండ్రి. అబ్రహాము దేవుని నమ్మారు, అది ఆయనకి నీతిగా నా చేత ఎంచబడుతుంది. కాబట్టి తండ్రి, మేము నీతిమంతులమని మీ చేత ఎంచబడాలంటే మిమ్మల్ని మేము నమ్మటమే కదా తండ్రి. కాబట్టి పరిపూర్ణ విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. అప్పుడు మేము ధైర్యం ఉండగలుగుతాం, అటు ఇటు పరుగులు ఎత్తాల్సిన అవసరం కూడా. ఎందుకంటే మేము నమ్మిన దేవుడు మృతుని సజీవులుగా చేయగలిగే దేవుడు. ఏది ఉందనుకుని నన్ను భయపెడుతుందో అసలు దాన్ని లేకుండా చేయగలిగే దేవుడు. ఏది లేదని నేను బాధపడుతున్నానో దాన్ని ఉండగలిగేటట్టు కూడా చేయగలిగే దేవుడు. కాబట్టి తండ్రి, ఇదంతా మా విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి మా అందరికీ మంచి విశ్వాసాన్ని ప్రసాదించండి, నిరీక్షణ ప్రసాదించండి. ఈరోజు చక్కటి పాటల ద్వారా, చక్కటి సాక్ష్యాల ద్వారా, ఈ పరలోక సంబంధమైనటువంటి వాక్య స్నానము ద్వారా మేమందరం కూడా పునీతులమయ్యాం నమ్ముతున్నాను. బయటకు వెళ్ళబోతున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఈ మొదటి నెల, ఈ మొదటి విశ్రాంతిలో మొదటి తారీఖున ఈ బిడ్డలు కానుకలు, ప్రథమ ఫలాలు, దశమ భాగాలు మీ చేతుల్లోంచి, మీ దయతోటి, మీ కృపతోటి మీరు ఇచ్చిన వాటిల్లోంచి బిడ్డ నా తండ్రి కొంచెం తింటే బిడ్డకి ఎంత సంతోషమో, మా ఆస్తుల్లో మీకు కలిగి ఉన్న అన్నింటిలో మీ భాగం ఉండాలి, మీరు రుచి చూసి ఉండాలి, మీరు ఆశీర్వదించిందై ఉండాలి అనే భావంతో తీసుకొచ్చిన పలహారాలు ఉన్నాయి, తీసుకొచ్చిన కానుకలు ఉన్నాయి, ప్రథమ ఫలాలు ఉన్నాయి, దశమ భాగాలు ఉన్నాయి. నా తండ్రి, వాటి విషయాల్లో తండ్రి దేవ, నా బిడ్డలు ఎప్పుడు తలగానే ఉంచడం తప్ప, నా బిడ్డల నిమిత్తమే నా కుమారుడు దరిద్రుని చేసుకున్నాను అన్నారు మీరు. మేము ధనవంతులను కావడం కోసం మీ కుమారుడిని దరిద్రుని చేసుకున్నారు మీరు. కాబట్టి మేమెవరూ పేదరికంలో ఉండటం మీ చిత్తం కాదు. అలా ఎవరైనా భయపడుతున్నట్టే ఆ భయాన్ని నుంచి ఇప్పుడు విడుదల ధరించండి. మేము రాజులం, మాది యాజక సమూహం, మాది రాజవంశం. అది మీ కుమారుడు ద్వారా మాకు అనుగ్రహించబడింది, మీ కుమారుడు రక్తం వల్ల మాకు ప్రసాదించబడింది. అదే నా బలం, అదే నా ధైర్యం, అదే నా ఆస్తి, అదే నా ఆరోగ్యం. కాబట్టి నేను యేసుని బట్టి, యేసయ్య రక్తాన్ని బట్టి అతిశయిస్తున్నాను. కాబట్టి నా బలం అంతా, నా ఆరోగ్యం అంతా యేసయ్య రక్తమే. కాబట్టి తండ్రి, బిడ్డలు ఎవరు భయపడకుండా సహాయం చేయండి. మా బిడ్డల విషయమై కూడా మీ పాదాలు ఆశ్రయిస్తున్నాం. వారికి ఏది ఎప్పుడు అనుగ్రహించాలో మీకు తెలుసు. అయినా అడుగుని మీకు ఏమడుతుందన్న వాగ్దానాన్ని బట్టి ఈ పాదాలను విజ్ఞాపన చేస్తున్నాం. స్కూల్స్లోను, కాలేజీలోను బిడ్డలు ఉన్నారు, వారికి కూడా అక్కడ జరగకుండా సహాయం చేయండి. నాయన, సంవత్సరం అంతం వరకు కూడా బిడ్డల స్కూల్స్కి అనారోగ్యంతో మానుకోకుండా ఆరోగ్యం ఇచ్చి యథావిధిగా చదువుకునేటట్లు, మంచి భవిష్యత్తు కట్టుకునేటట్లు మా బిడ్డలకు తండ్రి దేవ, ఈ మనసును, మీ కుమారుడు యొక్క మనసును మా బిడ్డలు ప్రసాదించండి. అలాగే ప్రత్యేకంగా మీ కుమారుడు యొక్క రక్తాన్ని చేతపట్టుకొని కుటుంబ భారాన్ని మోస్తున్న తల్లులందరినీ మీ పాద దగ్గర తెస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి, వాళ్ళ పనులు వాళ్ళు మాత్రమే కాకుండా బిడ్డలకి, భర్తలకి కుటుంబ భారాన్ని మోస్తూ ఉన్నప్పుడు మనోధైర్యం ఇవ్వండి, భవిష్యత్తు మీద భయం లేకుండా చేయండి. అలాగే బిడ్డలకు సమకూర్చిన వాటిల్లో లోటు లేకుండా సహాయం చేయండి. నా తండ్రి దేవా, ఈ దయతోటి, మీ కృపతోటి తండ్రులందరినీ కూడా మీ నింపి, బలంతో నింపి, ఆయురారోగ్యంతో వర్తిల్లో
దీవించి ఆశీర్వదించమని, నేను ఇంకెవరినైనా మర్చిపోయి ఉన్నట్లయితే మీ సముఖానికి తీసుకురాలేకపోయినట్లయితే దయతో నన్ను వారిని కూడా క్షమించి అటు వారికి కూడా మీ కృపను నీటుగా వెంటనే ప్రసాదించమని మీ రెండు పాదాలు పట్టిన ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందే నామ తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద కూడా నెరవేరుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పాపం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా పాపాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక క్షమించి నడిపించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసంతో ఈ పవిత్ర స్థలానికి వచ్చేసినటువంటి బిడ్డలందరికీ, రాలేకపోయినటువంటి వారికి, ముఖ్యంగా ఈరోజు పవిత్ర దినమని మందిరాన్ని ఆరాధనకి సిద్ధం చేసినటువంటి బిడ్డలకి, అలాగే పలహారాలు తీసుకొచ్చినటువంటి బిడ్డలకి, అలాగే సాక్ష్యాలు తెలియజేసినటువంటి సహోదరుడికి, అలాగే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించిన సహోదరుడి కుటుంబానికి, అలాగే ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, కానుకలు సన్నిధికి తీసుకొచ్చినటువంటి దైవ సేవలో ఉపయోగిస్తున్న బిడ్డలందరికీ, ఇంకా ఎవరైనా మర్చిపోయినట్లయితే అటు వారికి, నాకు, నా కుటుంబానికి, ముఖ్యంగా మేమంతా మీ పాదాల దగ్గర ఉన్నప్పుడు ఈ పవిత్ర దినాన ఎవరైనా అనుకోకుండా హార్ట్ అటాక్తో అంబులెన్స్లో హాస్పిటల్కి వెళుతున్న, ఐసీలో ఉన్న వారందరి కొరకు మనస్ఫూర్తిగా మేము విజ్ఞాపన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబంతో వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ కుటుంబంతో వాళ్ళు అన్నపానీయం పుచ్చుకునేటువంటి కృప మేము చేసే ప్రార్థన విజ్ఞాపన బట్టి దేవుడు అనుగ్రహించును కాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.